చూద్దాం. నవ నిర్మాణ దీక్ష ముగింపు కార్యక్రమం ఇవాళ కడపలో జరగనుంది. సీఎం చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి 2 ఏళ్లు పూర్తవుతున్న సమయంలో మహాసంకల్ప పేరుతో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో చంద్రబాబుతో పాటు మంత్రులు, పార్టీ నేతలు కూడా పాల్గొంటారు. 2 ఏళ్ల ప్రభుత్వ పనితీరును మహాసంకల్ప సభ వేదిక నుంచి ప్రజలకు వివరిస్తారు సీఎం. మొదట సభను ఒంగోలులో నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. కానీ అనంతపురం చూర్లో జగన్ వివాదాస్పద వ్యాఖ్యలతో షెడ్యూల్ మారింది. ఓవైపు విభజన కష్టాలున్నా రాష్ట్రాభివృద్ధి ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుంటే ప్రతిపక్షం అనవసర విమర్శలు చేస్తోందని టీడీపీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. కడపలో మహాసంకల్ప దీక్షకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి లక్ష్మీనాథ్ అందిస్తారు. లక్ష్మీనాథ్, ఓవర్ టు యు. యామిని, గత 2 ఏళ్ల పాలనపై రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గత వారం రోజులుగా నవ నిర్మాణ దీక్ష పేరుతో వారం రోజులుగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా ముగింపుగా మహాసంకల్ప దీక్షను కడపలో నిర్వహిస్తున్నారు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్రంలోని మంత్రులు, కేంద్ర మంత్రులు, తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు కడపలో సమావేశం కానున్నారు. ఈ సభకు హాజరవుతున్న నేపథ్యంలో అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా గత వారం రోజులుగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ మధ్య, అధికార పార్టీ మధ్య వాగ్వివాదాలు మొదలైన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కడపలోనే మహాసంకల్ప దీక్షను నిర్వహించడం ద్వారా జగన్కు ధీటైన సమాధానం చెప్పాలని భావిస్తున్న నేపథ్యంలో ఇక్కడ సభను నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. మొత్తం సుమారు 5,000 మంది పోలీస్ సిబ్బందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే 400 సీసీ కెమెరాల ద్వారా కడప నగరాన్ని నిఘా నీడలో ఉంచారు. మొత్తం కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య జరగబోతున్న నవ నిర్మాణ మహాసంకల్ప దీక్షలో ముఖ్యమంత్రి సభను ఉద్దేశించి సుమారు 2 గంటల సేపు ప్రసంగిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం గత 2 ఏళ్లుగా చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి, రాజధాని నిర్మాణం, అమరావతి నిర్మాణంతో పాటు ఫైబర్ గ్రిడ్లు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎన్నికల హామీలో తమ హామీలను అమలుపరిచిందో వాటిని స్పష్టం చేస్తూ ప్రజలకు తెలియజెప్పేందుకు ఈ సభను వేదికగా చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇక్కడ భారీ ఏర్పాట్లు జరిగాయి. ఈ ఏర్పాట్లకు సంబంధించి కడప జిల్లా పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి మనతో ఉన్నారు. సరే, ఈ సభ నుంచి మీరు ఏం చెప్పబోతున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ టైంలో రాబోతున్నారు? ఈరోజు జూన్ 8వ తేదీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టి 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు కడపకు వచ్చి నవనిర్మాణ దీక్ష 7 రోజుల కార్యక్రమంలో భాగంగా చివరి రోజైన ఈరోజు కడపలో ఒక ముగింపు మీటింగ్ ఏర్పాటు చేయడం అయింది. నవనిర్మాణ దీక్షలో ప్రజలందరినీ కూడా భాగస్వాములు చేయాలా, ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత పడుతున్న ఆర్థిక ఇబ్బందులు అయితే ఏమి, అభివృద్ధి కార్యక్రమాల మీద, ఆర్థిక వనరుల సమీకరణ పైన ఇవన్నీ కూడా ప్రజలకు వివరించేదానికే ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇక్కడ దీంట్లో ప్రతి ఒక్కరూ, ప్రజలందరూ పాల్గొని ఒక సంకల్పాన్ని తీసుకునేదానికి ముఖ్యమంత్రి గారు ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ప్రజలందరూ కూడా ఈ రాజధాని నిర్మాణం అయితే ఏమి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం అయితే ఏమి, నిలిచిపోయిన పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేదానికి ఒక సంకల్పం అయితే ఏమి, అట్లాగే సంక్షేమ పథకాలు దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా, ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయని విధంగా రాష్ట్రంలో అమలవుతున్న ఈ సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు వివరించి భవిష్యత్తులో నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రజలందరూ భాగస్వాములు కావాలా, ప్రజలందరూ కూడా ప్రభుత్వానికి తోడ్పాటుగా ఉండాలా, ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలా. రోజుకు 18 గంటలు కష్టపడి 2 సంవత్సరాల నుంచి కూడా నిత్యం ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్న ముఖ్యమంత్రి గారిని ప్రజలందరూ కూడా నిండు మనసు ఆశీర్వదించాలా, ఆయనకు అన్ని రకాలుగా కూడా బలాన్ని చేకూర్చాలనేదే ముఖ్యంగా ఈ సంకల్పం. కేవలం ప్రతిపక్ష నాయకుడు ఘాటైన విమర్శలు చేసిన నేపథ్యంలో మీ సత్తా చూపించేందుకే కడపలో సభ ఏర్పాటు చేస్తున్నారనే ఆరోపణలు ఏమంటారు? ప్రతిపక్ష నాయకుడిని కడప జిల్లా ప్రజలు ఈరోజు మర్చిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆయన ప్రవర్తన చూసి కడప జిల్లా ప్రజలే కాదు, ఆయన్ని ఎన్నుకున్న పులివెందుల ప్రజలే ఈరోజు మర్చిపోయే పరిస్థితికి వచ్చింది. ఆయన ఏది కూడా ఎక్కడ కూడా ఒక విజ్ఞతతో ప్రవర్తించడంలే. ప్రజాస్వామ్య దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా, ఏ ప్రతిపక్ష నాయకుడు ఎంత కసి ఉన్నా కూడా, ఒక ఫ్రాక్షన్ కసితో ఉన్న నాయకులు కూడా ఇటువంటి పదజాలాన్ని వాడలేదు. అంత ఘోరమైన
పదజాలాన్ని జగన్మోహన్ రెడ్డి వాడాడంటే ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు, చీత్కరించుకుంటున్నారు. నిజంగా భవిష్యత్తులో పులివెందల్లోనే ఆయనకు ప్రజలందరూ సమాధానం చెప్తారు. ఎందుకంటే ఆ భాష, ఆ పదజాలము, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు, ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో దూసుకుపోతున్న విధానాన్ని, ఈ రాష్ట్ర ప్రజల కోసం శ్రమిస్తున్న కష్టాన్ని అన్నీ చూసి ప్రజలందరిలో కూడా రోజు రోజుకు ఆదరణ పెరిగిపోవడంతో ఒక అసూయతో, ద్వేషంతో ఏమి చేయాలో అర్థం కాక ఒక ఫ్రస్ట్రేషన్ లేకపోయి ఆయన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. నిత్యం ప్రజలు ఎప్పుడూ కూడా అభివృద్ధి చేసే నాయకుడిని, మంచి చేసే నాయకుడిని కోరుకుంటారు తప్ప ఇటువంటి విధ్వంసకర శక్తుల్ని ఎప్పుడూ కూడా ఒప్పుకోరు. కడప జిల్లా ప్రజలే ఆయన సమాధానం చెప్తారు. ఈ భాష, ఈ పదజాలం అంతా కూడా ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం అంతే తప్ప ఈ సభ ద్వారా ప్రజలందరూ పెద్దగా హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తే కనీసం కడప జిల్లాలోనే జగన్మోహన్ రెడ్డికి కనువిప్పు కలుగుతుందేమో అని ఒక ఆలోచన తప్ప ఆయన కనువిప్పు కలుగుతుందనే నమ్మకం అయితే మాకు లేదు. ప్రజలే ఆయనకు సమాధానం చెప్తారు. ప్రతిపక్ష నేత చేస్తున్న ఘాటైన వ్యాఖ్యలకు ధీటైన సమాధానంగా తాము ఏర్పాటు చేసే సభ ద్వారా ప్రజలు హాజరైన సంఖ్య ద్వారా అతనికి కనువిప్పు కలిగేందుకు తాము సూచి మార్గంగా ఈ సభను నిర్వహిస్తున్నామని, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను, రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న శరవేగంగా చేస్తున్నటువంటి రాజధాని నిర్మాణం, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి ఎక్కువ వెళ్తున్నందున ఫ్రస్ట్రేషన్లో ప్రతిపక్ష నేత మాట్లాడుతున్న నేపథ్యంలో ప్రజలే భవిష్యత్తులో ఆయనకు ధీటైన సమాధానం చెప్పబోతున్నారని ఈ సభ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం గత 2 ఏళ్ల కాలంలో చేపట్టిన అన్ని సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలను కూడా స్పష్టం చేయడం జరుగుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ విషయాన్ని వెల్లడిస్తారని తెలుగుదేశం పార్టీ నేతలు పేర్కొంటాం. మరోవైపు జగన్ వ్యాఖ్యల నేపథ్యంలో సొంత జిల్లాల్లో సభ ఏర్పాటు చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాష్ట్ర పోలీసు యంత్రాంగం అత్యంత కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగానే 20 మంది ఐపీఎస్ అధికారులతో అత్యంత పటిష్టమైన 3 అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. సుమారు 5,000 మంది పోలీస్ సిబ్బందిని ఇక్కడ విధి నిర్వహణలో వినియోగిస్తున్న సమాచారం. మొత్తానికి చూస్తే ఈ సభ ద్వారా తెలుగుదేశం పార్టీ తమ బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం చేస్తుందని చెప్పవచ్చు. కోర్టు హైదరాబాద్ స్టూడియో.